హలో అవును. ఓకే రైట్. ఇప్పుడు మనం ఆ ఫార్ములా వాడినా కూడా సేమ్ ఆన్సరే వస్తుంది కదా. అవును. సో మనం ఏదైనా అంటే ఒకటే ఫార్ములా ఇక మళ్ళీ ఇది అది అది కన్ఫ్యూజ్ అవుతావు, అందుకే నేను అదే ఫార్ములా వేసుకోమని అన్న. ఓకే కదా. ఓకేనా అన్న. ఇది M1 హలో M1 - M2 ఇవన్నీ ఏందంటున్నావా? అన్న అదే ఇవన్నీ నీకు అవసరం లేదు ఇక. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంది, సేమ్ ఇదే మనం ఫస్ట్ నుంచి ఏది ఫాలో అవుతున్నా కదా. ఇప్పుడు ఇంట్లో క్వశ్చన్ ఏం అడిగిండు మళ్ళీ ఒకసారి చూద్దాము. మాజండ్రీ డ్యామ్ చెప్పిదాల సెక్షన్ 2 మీటర్ వైడ్ టాప్, అంటే ఇదన్నీ సైజెస్ చెప్తుంది ఎట్లుంది షేప్ అది అంటానే. డిటర్మైన్ మాక్సిమం మినిమం ఇంటెన్సిటీ ఆఫ్ స్ట్రెస్ ఎట్ ద బేస్, అంటే పీ మాక్సిమం పీ మినిమం అనుకోమన్నట్టు అంతే. టేక్ ద స్పెసిఫిక్ అంటే నీకు ఏడా కూడా తేడా లేదు కాబట్టి ఇట్లనే చేయాలని ఏం రూల్ లేదు, మనం చేసినట్టే చేయాలి, అట్లయితేనే కరెక్ట్. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఇట్లా ఇస్తుండు అని అంటే దీనికి మళ్ళీ వేరే మీకు కొంచెం ఎక్కువ చెప్పాల్సి వస్తుంది. ఇది కూడా కరెక్టే నీకు. ఇది బీమ్స్ బెండింగ్ స్ట్రెసెస్ ఆ చాప్టర్ కొంచెం ఐడియా ఉంటే చెప్పచ్చు, మరి నేను అర్థం చేసుకుంటా అంటే చెప్తా, మీ ఇష్టం. చూడు ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు ఏదన్నా ఒక బార్ ఉంది అనుకో, సపోజ్ ఇట్లా ఒక మెంబర్ ఉంది. దీంట్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటేమో డైరెక్ట్ టెన్షన్, అంటే నువ్వు ఓన్లీ పట్టుకొని లాగుతున్నావు అనుకో ఇట్లా, లేదంటే ఇదే బార్ని రెండు సైడ్ నుంచి పుష్ చేస్తున్నావు. పుష్ అంటే ఇట్లా లోపలికి, ఇట్లన్నా కరెక్ట్ సెంటర్ లైన్ ఎట్లుందో ఆ లైన్ వెంబడే వేస్తే అప్పుడు వీటిని యాక్సియల్ ఫోర్స్ అంటారు. యాక్సియల్ ఫోర్స్ వల్ల మనకు స్ట్రెస్ అనేది సమానం వస్తుంది. ఈ చివర్లో ఎంత ఉంటుందో, ఈ లైన్ మధ్యలో ఎంత ఉంటుందో, ఈ చివర్లో ఎంత ఉంటుందో అంత సేమ్ ఉంటుంది, ఏం చేంజ్ ఉండదు. ఇట్లా అంటే స్ట్రెస్ మధ్యలో ఎంత ప్రెషర్ లేదంటే స్ట్రెస్ క్రియేట్ అవుతుంది అనుకుంటే, ఒక 20 అనుకుంటే ఆ 20 ఈ చివరైనా మధ్యలో అయినా 20నే ఉంటుంది. దీన్ని యాక్సియల్ లోడింగ్ అంటారు. ఓకేనా. ఇట్లా కాకుండా బెండింగ్ ఉంది అనుకో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెంబర్ ఇది, దీనికి ఇట్లా లోడ్ అప్లై చేసినాం, లేదంటే వర్టికల్ మెంబర్ అనుకో, లోడ్ ఇట్లా అప్లై చేసినాం అంటే దీని సెంటర్ లైన్ ఆర్ యాక్సిస్ ఏమో ఇట్లుంటది. ఇంతకుముందు లోడ్ ఏంది కరెక్ట్ సెంటర్ లైన్ నుంచి పోతుంది, అంటే లోడ్ ఇట్లా ఉండొచ్చు, సారీ ఇట్లా సెంటర్ నుంచి ఇట్లా ఉండొచ్చు, లేకపోతే ఇట్లా అంటే సెంటర్ నుంచి పాస్ అవుతుంది. సెంటర్ లైన్ నుంచి పాస్ అయ్యే లోడ్ ఉంటే యాక్సియల్ లోడ్ అంటారు. అట్లన్నప్పుడు స్ట్రెస్ అనేది సమానంగా వస్తుంది. అట్లా కాకుండా ఇట్లా పర్పెండిక్యులర్ అంటే దానికి అడ్డంగా ఫోర్స్ అప్లై చేస్తున్నాం అనుకో, ఇప్పుడు ఇది మెంబర్ ఇట్లకి ఫోర్స్ అప్లై చేస్తాం, ఇట్లకి అప్లై చేస్తాం, అప్పుడు బెండ్ అవుతుంది. బెండ్ అంటే మెంబరు ఇట్లా అవుతుంది, బెండ్ అవుతుంది కదా. ఇట్లా అడ్డంగా లోడ్ వేస్తే ఇట్లా బెండ్ అవుతుంది. అదే నువ్వు ఇట్లా పొడుగులు బట్టి లాగుతున్నావు అనుకో, ఈ లాగే కేసులో లెంత్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇట్లా దగ్గరికి వచ్చినప్పుడు ఏమైనా ఇది కొంచెం సైజ్ తగ్గే ఛాన్స్ ఉంటుంది, కానీ బెండ్ అయితే కాదు కదా. ఇప్పుడు లోడ్ అనేది దాని లెంత్ వైజ్ పెడితే గుంజితే స్టీల్ అనుకో, ఇది స్టీల్ ఇట్లా బట్టి లాగుతున్నాం అనుకో సైజు పెరుగుతుంది, ఇదేమో సైజ్ తగ్గుతుంది, అంతేగాని బెండ్ అయితే కాదు. ఇట్లా పర్పెండిక్యులర్ లోడ్ వచ్చినప్పుడు మాత్రమే లెంత్ ఇట్లుండి దానికి 90 degrees లోడ్ ప్లేస్మెంట్ మాత్రమే బెండ్ అవుతుంది. సో ఈ బెండింగ్ అప్పుడు ఏమిటంటే ఈ పర్టికులర్ క్రాస్ సెక్షన్ మధ్యలో ఏదైనా ఒక దగ్గర నువ్వు స్ట్రెస్ ని గమనిస్తే ఆ స్ట్రెస్ డయాగ్రామ్ గిట్లుంటది, డంబెల్ షేప్ ఉంటుంది. ఇదేమో పర్ఫెక్ట్ రెక్టాంగిల్ ఉంది కదా, ఇదేమో డంబెల్ షేప్ ఉంటుంది, అంటే ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ అని ఉంటుంది, మధ్యలో 0 ఉంటుంది. ఓకేనా. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, నేను పక్కకు డ్రా చేస్తా. ఇప్పుడు ఇది మన డ్యామ్ సెక్షన్ అనుకో, డ్యామ్ సెక్షన్ ఇట్లుంది అనుకో, క్రాస్ సెక్షన్. మనకు కూడా సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి లోడ్ వస్తుంది. ఓకేనా. అండ్ ఇక్కడ నుంచి వాటర్ ఫోర్స్ వస్తుంది. ఈ రెండింటి వల్ల రిజల్ట్ ఎంత వస్తుంది, ఇట్లా R అనేది వస్తుంది. అయితే R ఇప్పుడు ఎక్కడైతే కట్ అవుతుందో అక్కడ ఈ R ఈక్వలెంట్ వర్టికల్ ఫోర్స్ ఒకటి, హారిజంటల్ ఫోర్స్ ఒకటి అని తీసుకోవచ్చు. అయితే ఈ R ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుందో ఈ డిస్టెన్స్ Z కదా. Z కరెక్ట్ B/2 నుంచి కొంచెం గ్యాప్లు ఉంది అనుకుంటే, ఆ గ్యాప్ ఎసెంట్రిసిటీ అనుకుంటే, ఇప్పుడు ఇది ఈక్వల్, దీన్ని ఏమని రాయొచ్చు అంటే, ఇట్లా ఒక మెంబర్ ఉంటే మెంబర్ కి కొంచెం డిస్టెన్స్ లో ఒక డైరెక్ట్ ఫోర్స్ వస్తుంది అనుకోవాలి, W అట్ డిస్టెన్స్ E, అండ్ ఇంకొక మూమెంట్ ఇట్లా రొటేషన్ లాగా మూమెంట్ అనుకోవాలి, ఇదేమో W × E అన్నట్టు. సో ఒకటే దగ్గర రెండు ఫోర్సులు యాక్ట్ చేస్తున్నాయి. మనకు వర్టికల్ ఫోర్స్ వస్తేనేమో డైరెక్ట్ స్ట్రెస్ వస్తేనేమో రెక్టాంగిల్ వస్తుంది, దానికి ఫార్ములా అంటే డైరెక్ట్ స్ట్రెస్ PD అంటారు, దానికి ఫార్ములా జస్ట్ P/A. ఒకవేళ బెండింగ్ వచ్చింది అనుకో దానికి ఫార్ములా M/Z. స్ట్రెస్ కే ఫార్ములాస్ రెండు ఉంటాయి. అంటే ఇప్పుడు డ్యామ్ కింద నువ్వు డ్రా చేస్తే ఒకటేమో రెక్టాంగిల్ వస్తుంది, ఇంకోటేమో ఎరేజ్ చేస్తా, ఒక్క నిమిషం ఎరేజర్ తీసుకుందాం.
సో ఇప్పుడు నీకు ఏమైతే అంటే ఒకటేమో రెక్టాంగిల్ వస్తుంది ఇట్లా, ఇంకోటేమో డంబెల్ షేప్ వస్తుంది ఇట్లా. ఈ రెండింటి కాంబినేషన్ కలిసి నీకు ఫైనల్ గా ఇట్లా ట్రెపీజియం షేప్ ఇట్లా వస్తుంది, ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ ఇట్లా వస్తుంది స్ట్రెస్ అనేది. ఓకేనా? ఆ స్ట్రెస్ లే ఇది డైరెక్ట్ స్ట్రెస్ అంటాడు, డైరెక్ట్ డి అంటాడు, దీన్నేమో బెండింగ్ బి అంటాడు. ఇప్పుడు నేను చూపిస్తా చూడు. ఇందులో నీకు నీకు పిడి ఉందా అంటే డైరెక్ట్ అన్నట్టు, డబ్ల్యూ/ఏ అన్న పి/ఏ అన్న ఒకటే, ఇది ఫార్ములా. ఇంకోటి బెండింగ్ స్ట్రెస్ అని ఉంటుంది, m/z అని ఉంటుంది. ఓకేనా? ఇగో ఇది జెడ్, m/z. పిబి ఉందా, బి ఫర్ బెండింగ్ స్ట్రెస్, పిబి అంటే m/z. ఈ రెండింటిని కలుపుతాడు, ఈ రెండు ప్లస్ చేస్తారు. మాక్సిమం కావాలంటే, మినిమం కావాలంటే మైనస్ చేస్తారు. మనం అనుకున్న w/b ఇంటూ 1 ప్లస్ 6c/b, w/b ఇంటూ 1 మైనస్ 6c/b అనే ఫార్ములాస్ కూడా దీని నుంచే వచ్చినాయి. అయితే మనం ఫస్ట్ ఆ ఫార్ములాస్ రావడానికి ఇవే బేసిక్. ఎట్లా ఇప్పుడు ఇల్లు కట్టడానికి పునాది ఎట్లనో ఆ ఫార్ములా రానికి కూడా ఈ నుంచే అది వచ్చింది. కాకపోతే మనం అది గుర్తు పెట్టుకుంటున్నాం కదా, ఇక అదే ఫాలో అయ్యాము అంటున్నా. సో ఎప్పుడైనా డైరెక్ట్ స్ట్రెస్ వస్తే p/a అని వస్తుంది, బెండింగ్ వస్తే m/z అని వస్తుంది. కాంబినేషన్ వచ్చింది అనుకో రెండింటిని యాడ్ చేయాలి. అట్లా ఒక దగ్గర యాడ్ చేయాలి, ఒక దగ్గర మైనస్ చేయాలి, అట్లా అని అంటది. எனக்கு ఇది హెవీ అవుతుందనే నేను ఇదంతా వద్దన్నా. ఇప్పుడు నువ్వు అంటే ఒకసారి ఫెయిల్ అయినావు అంటేనే కొంచెం అది టఫ్ ఫీల్ అవుతున్నావు అంటాను. సో అట్లాంటప్పుడు మనం ఓవర్ బర్డెన్ చేయొద్దనే నేను ఒకటే పద్ధతిలో పోని చెప్తాను. నీకు ఆన్సర్ ఎట్లా వస్తుంది? ఇప్పుడు నేను చెప్పినట్టు ఫార్ములాస్ తోనే వేసినావు అనుకో, ఈ బుక్లు ఈ ఒక్క ప్రాబ్లమే ఈ టైపులో ఉంది, మిగతా అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. సరే దీనికి కూడా నువ్వు మిగతా లాగా వేసినావు అనుకో, మార్కులు తీయరు, ఎన్ని ఉంటేనే మార్కులు వేయాల్సిందే. దానికి ఎవరు తక్కువ వేయదు, తక్కువ వేస్తే అని ఉద్యోగం పోతుంది. అర్థమైందా? సో ఇట్లనే చేయాల్సిన అవసరం లేదు, మనం రెగ్యులర్ ఫార్ములాస్ నుంచే పోదాం. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉన్నాయా? లేదన్నా. సరే, నేను ఇంకోటి చెప్పడం మర్చిపోయినా. ఏంటంటే నేను చెప్పింది వింటే సరిపోదు, లాస్ట్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా అవి నువ్వు చెయ్యాలి, నాకు చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్న డ్యామ్స్ మొత్తం చెప్పిన ఆల్మోస్ట్. వాట్ ఈస్ మిడిల్ ద రూల్, దీనికి ఆన్సర్ రాయగలగాలి. ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ కండిషన్స్ ఆఫ్ స్టెబిలిటీ, ఎగ్జామ్లో ఇది ఎన్నిసార్లు వచ్చింది? 2 సార్లు వచ్చింది. దీనికి ఇప్పుడు నువ్వు ఆన్సర్ రాయగలగాలి. తర్వాత రైట్ ఫార్ములా ఫర్ క్యాలిక్యులేటింగ్ మినిమం బేస్ విడ్త్ ఫర్ ట్రెపెజాయిడల్ సెక్షన్. ఇది మినిమం బేస్ విడ్త్ అనేది ఇంకా మనం చెప్పలేదు, కానీ ఫార్ములా ఇట్లా ఉంటుంది, h² సంథింగ్. ఈ ఫార్ములా ఒక నిమిషం చూపిస్తా. ఇక్కడ ముందే ఉంటుంది ఇది ట్రెపెజాయిడల్ సెక్షన్ కి మినిమం బేస్ విడ్త్ ఫార్ములా ఇది b² + ab + a² = h²/s. ఇది గుర్తుపెట్టుకుండే, అట్లా గుర్తుపెట్టుకో, అదొక ఫార్ములా అని గుర్తుపెట్టుకో. ఇది మినిమం బేస్ విడ్త్, ఇది ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంటే రెక్టాంగిల్ కి ట్రాంగిల్ కి ఆటోమేటిక్ వస్తుంది. ఎట్లా అంటే రెక్టాంగిల్ అంటే ఏంది, పైన విడ్త్ ఎంత ఉందో కింద విడ్త్ అంతే ఉంటుంది, అంటే a = b అన్నట్టు. ఓకేనా? a² అవుతుంది కదా, అంటే ఇప్పుడు మొత్తం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏలో రాద్దాం. b అన్న a అన్న ఒకటే అనుకో, b² ని a² రాయచ్చు కదా, b అన్న a అన్న ఒకటే అన్నప్పుడు b² ని a² రాయచ్చు కదా. a², ఇది a², మొత్తం కలిపితే 2 a²లు, మధ్యలో a ఇంటూ b ని మళ్ళీ a అని రాయచ్చు కదా, a ఇంటూ a² కదా. మొత్తం అన్ని a² 3 సార్లు a², 3a² అని రాయచ్చు దీన్ని. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది, a² + ab + ఇది సారీ ఇందులో ఒకటి మైనస్ ఉంటుంది, ప్లస్ కాదు, ఇది తప్పించింది. యాక్చువల్ ఒకటి మైనస్ ఉంటుంది. సరే, ఒకటి ఇది మైనస్ అనుకో, అప్పుడు ఏమవుతుంది, a² - a² క్యాన్సిల్ అయ్యి ఒక a² మిగులుతుంది. a² = h²/s అంటే ఓన్లీ a ఏమవుతుంది, √h²/s అవుతుంది. ఆల్రెడీ స్క్వేర్ కి రూట్ పెడితే క్యాన్సిల్ అవుతుంది కాబట్టి h/√s అవుతుంది. అట్లా a = b h/√s. ఇది ఎప్పుడు రెక్టాంగిల్ అనుకుంటే, ఎందుకంటే ab రెండు ఈక్వల్ కాబట్టి. ఒకవేళ ట్రాంగిల్ అనుకో, ట్రాంగిల్ అంటే ఏంది, పైన విడ్త్ 0 అన్నట్టు, పైన విడ్త్ మనం a అంటాం కదా. సో a 0 అయితే ఇదే ఫార్ములా చూడు, a 0 అయితే ఏమవుతుంది, ఇక్కడ 0 అయిపోతుంది, ఇక్కడ 0 అయిపోతుంది. a ఇంటూ సంథింగ్ 0 ఇంటూ సంథింగ్ 0, 0² 0. సో అట్లా ఇది 0 అయిపోతుంది. మిగిలింది ఏంది, ఒక b². సో b² = h²/s అంటే ఓన్లీ b ఏమవుతుంది, √h²/s అవుతుంది. పైన దానికి సెపరేట్ రూట్ చేస్తే √² క్యాన్సల్, కింద దానికి రూట్ చేస్తే ఓన్లీ రూట్, అంటే మళ్ళీ సేమ్ ఫార్ములా వస్తుంది. అంటే ఏంటంటే నువ్వు ఒక్క ఫార్ములా నేర్చుకుంటే ట్రెపెజియం కైనా ట్రాంగిల్ కైనా అన్నిటికీ ఇదే ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుంటే చేయొచ్చు. సో ఇది గుర్తుపెట్టుకో, మినిమం బేస్ విడ్త్ అంటే b² + ab - a², b² + ab - a²/h²/s. ఓకేనా? అది ఇప్పుడు దీనికి ఆన్సర్ మనం అనుకున్న
ఎగ్జాంపుల్ దీనికి ఆన్సర్. ఓకేనా, ఇది వచ్చింది అనుకో. నెక్స్ట్ లిస్ట్ 6 ఫోర్సెస్ యాక్టింగ్ అని చెప్పినాము. ఏమేమి ఫోర్సెస్ అంటే వాటర్ వెయిట్, సారీ వాటర్ ఫోర్స్, వెయిట్, విండ్, వాటర్ ఫోర్స్, సెల్ఫ్ వేవ్ వెయిట్. ఫోర్సెస్, ఎర్త్ క్వేక్, ఫ్రిక్షన్, అది ఇది రాస్తారు. లిస్ట్ ఎనీ 2 ఫెయిల్యూర్స్ ఆఫ్ డ్యామ్. ఫెయిల్యూర్స్ అంటే ఓవర్ టర్నింగ్, స్లైడింగ్, స్లైడింగ్, క్రషింగ్, ఫార్మేషన్ ఆఫ్ టెన్షన్, అవే ఫెయిల్యూర్స్. రైట్ షార్ట్ నోట్స్, యాక్టివ్, ఇవి కాలేవు. ఇంకా రిటైనింగ్ వాళ్ళు ఉన్నాయని కాలేవు. ఎక్స్ప్లెయిన్ కండిషన్స్ ఆఫ్ స్టెబిలిటీ ఆఫ్ డ్యామ్, ఇది కూడా అదే 4 కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. డ్రా ద ట్రెపిజార్ రిటైనింగ్ వాళ్ళు కాలే. సరే, మళ్ళీ ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడు, 14th ప్రాబ్లం. ఇది నువ్వు నిన్న నేను చెప్పిన క్లాస్లో ఈ ఫామ్ లో చేసి ఉండాలి. నువ్వు చేస్తే నీకు ఇవే ఆన్సర్లు రావాలి. రాకపోతే నన్ను అడగాలి, అన్న నువ్వు చెప్పినట్టే చేసిన కానీ నాకు ఇది రాలేదు ఎందుకు అని అడగాలి. వస్తే అన్న నేను చేసిన ఇది కరెక్ట్ గానే వచ్చింది. రేపు పొద్దున్న నీకు ఎగ్జామ్ లో కూడా ఇచ్చినే వస్తుంది, ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, ఆన్సర్ ఇయ్యడు, ప్రాబ్లం వస్తుంది, నువ్వు చేయగలగాలి. ఇప్పుడు నువ్వు చేసినావు అనుకో నీకు తెలిసిపోతుంది. అట్లా నేను ఎందుకంటున్నానంటే నేను నీకు ఓన్లీ హెల్ప్ చేస్తా, నువ్వు పాస్ అవ్వాలనేది నీకే వదిలిపెడతా. అంటే నువ్వే కష్టపడాలి, నువ్వే పాస్ అవ్వాలి. నేను వచ్చి నేను ఎగ్జామ్ రాయలేను కదా. నేను ఓన్లీ ఇంకొకటి, నేను ఎక్కువ టైం కూడా నీకు ఇవ్వలేను. ఇట్లనే ఎప్పుడన్నా ఒకసారి మనం లేట్ నైట్ అట్లా మనం వీలైనప్పుడు చెప్పుకుంటాం. సో నేను తక్కువ చెప్తా, నువ్వు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అట్లయితేనే నువ్వు పాస్ అవుతావు. అర్థమైందా? నువ్వు నేను ఒక్కటి చెప్పిందంటే దానికి సంబంధించిన మొత్తం పర్ఫెక్ట్ అయిపోవాలిగా. నువ్వు వెతుకు ఇప్పుడు నేను ఎప్పుడు మర్చిపోయినా, ఒక చాప్టర్ ఒక టాపిక్ చెప్పిన తర్వాత దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్, ఎక్సర్సైజెస్ ఏమున్నాయో అన్ని చేయాలి నువ్వు. అంటే నువ్వు ఈ 14 ఈరోజు సాల్వ్ చేయాలి, 14 ప్రాబ్లం చేయాలి. తర్వాత 15 కూడా అంతే చేయాలి. నెక్స్ట్ 16 కూడా అంతే చేయాలి. 17 ఇది నేను చెప్పలే, హ్యాజ్ ఎ బ్యాటర్ ఆఫ్ 1 in 10 అని అట్లా కొంచెం కొత్తగా ఉంది, ఇది చెప్పలే అనుకో. నెక్స్ట్ ఇక్కడ నుంచి యాంగిల్ ఆఫ్ రీపోజ్ అంటే వేరే డ్యామ్స్ రిటర్నింగ్ వాల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ నువ్వు 14, 15, 16 ప్రాబ్లమ్స్ చేయాలి, నీకు ఆన్సర్లు రావాలి, చెక్ చేయాల్సిందే. సరే, డ్యామ్స్ లా మనం ఇంకొకటి 7 దాకా వచ్చినాం. నేను ఎంతవరకు చెప్పినా? ఈ ప్రాబ్లం చెప్పినావా? ఎగ్జాంపుల్ 6 ఇప్పుడు మనం డిస్కస్ ఇదే కదా. ఓకే, 7th చెప్పినా? చెప్పలేండి. 7th కూడా సేమే ఉంది, ఏం చేయలేదు. ఒకసారి చూద్దాము. ఓకే, ఏ కాంక్రీట్ డ్యామ్ ఆఫ్ ట్రెపెజాయిడల్ సెక్షన్ 15 meters height, 3 meters wide, 7 meters width at top, వాటర్ ఫేస్ వర్టికల్ అండ్ రీటైన్స్ వాటర్ అప్ టు 13 meters చెప్పినట్టున్నా. మొత్తం 15 మీటర్ల 13 మీటర్లు డెప్త్ ఉంది, పైన 3 మీటర్లు, కింద 7 మీటర్లు ఉంది. చెక్ ద స్టెబిలిటీ ఆఫ్ ద డ్యామ్. ఫస్ట్ స్టెబిలిటీ చెక్ చేయమంటాం, ఓవర్ టర్నింగ్ ఉందా, స్లైడింగ్ ఉందా, నో టెన్షన్, అవన్నీ చెక్ చేయమంటుండు. చెక్ చేయాలంటే నీకు జెడ్ కావాలి కదా. ఫస్ట్ ఓవర్ టర్నింగ్ చెక్ చేయాలంటే ఏంది కండిషన్, ఏంది ఓవర్ టర్నింగ్ కి? ఏంది హారిజాంటల్ అన్న, స్టెబిలిటీ కండిషన్ ఏంది? హారిజాంటల్ ప్రెషర్ ని రెసిస్ట్ చేయగలగాలి సెల్ఫ్ వెయిట్. ఎట్లా మరి ఎట్లా చేస్తుంది? కండిషన్ ఏంది అంటే ఏం చూసి నువ్వు చేసింది చేయలేదు చెప్తావు. షార్ట్ కట్ ఉంది చెప్పిన, గుర్తుపెట్టుకోవాలి, అందుకే చెప్తున్నా జాగ్రత్త. ఏం లేదు, జెడ్ వాల్యూ బి కంటే తక్కువ ఉంది అనుకో, జెడ్ వాల్యూ బి కంటే ఇఫ్ జెడ్ ఈజ్ లెస్ దెన్ బి, ఆటోమేటికలీ అది సేఫ్ అగైనెస్ట్ ఓవర్ టర్నింగ్. ఇంకోలా చెప్పాలంటే రిజల్టెంట్ అనేది బేస్ నుంచి పాస్ అయితే చాలు, బేస్ మొత్తం లెక్కన ఒక దగ్గర పాస్ అయితే ఆటోమేటిక్ గా సేఫ్. బేస్ దాటిపోతే బయట పక్కకి వెళ్ళి పాస్ అవుతుంటే అప్పుడు ఓవర్ టర్న్ అవుతుంది. బేస్ మొత్తం ఏడున్నా కూడా దాన్ని ఓవర్ టర్నింగ్ సేఫ్ అన్నట్టే. అదే దాన్నే మనం జెడ్ ఇస్ లెస్ దెన్ బి అని అంటున్నాం. సో జెడ్ క్యాలిక్యులేట్ చేయాలి, బి కంటే తక్కువ ఉందా లేదా చెక్ చేయాలి, ఓకే అనుకుంటే సేఫ్. అంటే ఇదేంది, నువ్వు అది చెక్ చేయాలంటే ఫస్ట్ జెడ్ క్యాలిక్యులేట్ చేయాలి. జెడ్ ఎట్లా వస్తుంది? ఎక్స్ బార్ ప్లస్ బి బై డబ్ల్యూ ఇంటూ హెచ్ బై 3. అంటే పి తెలవాలి, డబ్ల్యూ తెలవాలి. పి అంటే మళ్ళీ ఒమేగా హెచ్ స్క్వేర్ బై 2, డబ్ల్యూ అంటే ఏ ప్లస్ బి డివైడ్ బై 2 ఇంటూ హెచ్ ఇంటూ 1 ఇంటూ ఒమేగా ఎమ్. సో అంటే ఫస్ట్ ఇదే ఆర్డర్ ఫాలో అవ్వాలి. మళ్ళీ ఫస్ట్ డయాగ్రామ్ గివెన్ డేటా రాస్తావు, కన్సిడరింగ్ 1 meter లెంత్ ఆఫ్ డ్యామ్ రాస్తావు. తర్వాత పి, క్యాపిటల్ పి వాటర్ ప్రెషర్, డబ్ల్యూ హెచ్ స్క్వేర్ ఒమేగా హెచ్ స్క్వేర్ బై 2. దాని తర్వాత సెల్ఫ్ వెయిట్ క్యాపిటల్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి డివైడ్ బై 2 ఇంటూ హెచ్ ఇంటూ 1 ఇంటూ ఒమేగా ఎమ్. దాని తర్వాత ఎక్స్ బార్ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ బై 3 ఇంటూ ఏ ప్లస్ బి. తర్వాత జెడ్ అంటే ఎక్స్ బార్ ప్లస్ పి బై డబ్ల్యూ ఇంటూ హెచ్ బై 3.
దాని తర్వాత అవును. ఈ జెడ్ మైనస్ బి బై 2, దాని తర్వాత మినిమం B by స్ట్రెస్ 2. మాక్సిమం స్ట్రెస్. P అట్లా సో అవును. ఇదే ఆర్డర్ లో ఫాలో కావాలి. లాస్ట్ కి స్టెబిలిటీ చెక్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. ఇంకోటి ఏమంటే ఫైండ్ ద మినిమం అండ్ మాక్సిమం స్ట్రెస్ అంటే పీ మినిమం పీ మాక్సిమం ఎలాగో వస్తాయి. ఇంకొకటి అడిగిండు, షో ద స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అట్ ద బేస్ అన్నాడు. ఇంతకుముందు అడగలే. అంటే ఏంటంటే స్ట్రెస్ డయాగ్రామ్ వస్తుంది, ఇట్లా ఇట్లా వస్తుంది. నువ్వు పీ మాక్సిమం పీ మినిమం రెండు విలేజ్ వస్తాయి కదా, మాక్సిమం వాల్యూ ఎంత వచ్చిందో అది ఇడ రాయి, మినిమం వాల్యూ ఎంత వచ్చిందో అది ఇడ రాయి. ఇట్లా ఇట్లా వంకర కలిపేసాయి. ఇప్పుడు ఒక దగ్గర 513 ఉంది, ఇంకో దగ్గర ఓన్లీ 0.58 ఉంది. ఇది తక్కువ అన్నట్టు ఇది ఎక్కువ అన్నట్టు కదా, ఇది కొంచెం ఎక్కువ ఇది తక్కువ కలిపేస్తే కష్టం. ఒకవేళ నెగిటివ్ వాల్యూ వస్తే డ్రాయింగ్ అయితే చేంజ్ కాదు కదా ఇది. చెప్తా. నెగిటివ్ వస్తే చేంజ్ అవుతుంది. ఎట్లా అంటే సపోజ్ నీకు ఇటు సైడ్ 100 వచ్చింది, ఇటు సైడ్ -10 వచ్చింది అనుకో. మైనస్ అంటే దీన్ని దాటి పైకి వస్తుంది కదా, సో ఇట్లా వస్తుంది. అప్పుడు ఇది నెగిటివ్, ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. ఇది 100, ఇది -10 20 ఎంత వస్తుంది అంత. ఒకవేళ 0 వచ్చింది అనుకో, ఒక సైడ్ 0 ఒక సైడ్, అప్పుడు ఇట్లా వస్తుంది. రెండు ప్లస్ వాల్యూస్ వచ్చినాయి అనుకో, అప్పుడు ఇట్లా వస్తుంది. సో 3 రకాల డయాగ్రామ్స్ రావచ్చు. ఇప్పుడైతే 2 ప్లస్ కాబట్టి ఇట్లా వచ్చింది. కరెక్ట్ డ్యామ్ కిందనే ఈ షేప్ గీసేయాలి ఆన్సర్ అని, అంతే అయిపోతుంది. ఓకేనా. రైట్. చూడు ఇప్పుడు ప్రాబ్లం చూస్తే మనం నిన్న చెప్పింది ఇలా చెప్పింది చేంజ్ ఉంటుంది అంటే ఏం ఉండదు. ఫస్ట్ పి ω(h²/2), ఒమేగా అంటే ఎంత 10 వాటర్ వెయిట్, 13 అంటే ఓన్లీ హెచ్ స్మాల్ హెచ్ వాటర్ లెవెల్ ఎంత వరకు, h²/2 చేసింది 845 వచ్చింది. ఇది ఒక స్టేట్మెంట్, పి యాక్ట్స్ ఎట్ డిస్టెన్స్ ఆఫ్ స్మాల్ h/3 ఫ్రమ్ బేస్ అని రాయాలి. దాని తర్వాత సెల్ఫ్ వెయిట్ క్యాపిటల్ W 1/2 × A + B × క్యాపిటల్ H × 1 × ఒమేగా M కానీ ఒమేగా M అంటే మ్యాథ్ అండి, C అంటే కాంక్రీట్, ఇక్కడ కాంక్రీట్ కాబట్టి C రాసింది. సబ్స్టిట్యూట్ చేస్తూ 1800 వచ్చింది. దాని తర్వాత ఎక్స్ బార్ కి A² + AB + B² 3 × A + B. ఇది ట్రెపిజియం అయితే. రెక్టాంగిల్ అయితే ఓన్లీ B/2 ఉంటుంది. సబ్స్టిట్యూట్ చేయి వస్తుంది. స్మాల్ ఏ అంటే టాప్ పెడుతుంది, స్మాల్ బి అంటే బాటమ్ పెడుతుంది. తర్వాత ఎక్స్ ని సపరేట్ చేసుకో, P/W × H/3. ఇది సపరేట్ చేయకుండా డైరెక్ట్ చేసినా కూడా ఏం కాదు, సరే అది ఇష్టం. P/H × స్మాల్ h/3 సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఎక్స్ బార్ ప్లస్ ఎక్స్ అని చేస్తే Z వచ్చింది. తర్వాత ఎసెంట్రిసిటీ అంటే Z - B/2. దాని తర్వాత ఇంతవరకు అంతే. దాని తర్వాత పీ మినిమం పీ మాక్సిమం. ఓకేనా. తర్వాత స్టెబిలిటీ కండిషన్. ఫస్ట్ ఏంది, ఒక నిమిషం లక్కీ ఆట ఎందుకు ఆడుతున్నావు, డ్రెస్ వేసుకొని చక్కగా వెళ్ళిపో, పడిపోతా అని. అది మా అమ్మది నాన్న. నువ్వు హలో అయితే స్టెబిలిటీ కండిషన్ ఫస్ట్ ఓటర్నింగ్ కదా. ఓటర్నింగ్ అంటే Z is less than B ఉండాలి. B అంటే 7, Z ఇక్కడ ఆల్రెడీ వచ్చి ఉంటుంది మనకి ఎంత 4.6. 4.6 అనేది 7 కంటే తక్కువనే కదా, సో సేఫ్. నెక్స్ట్ ఏంటి స్లైడింగ్ μW > P ఉండాలి. మ్యూ క్వశ్చన్ ఇచ్చి ఉంటాడు ఎంత, ఇక్కడ చూడు మ్యూ అంటే 0.6 ఇచ్చిండు. 0.6 × W 1800 చేస్తే అది P కంటే ఎక్కువ ఉండాలి. ఎంత వచ్చింది, 1080 వచ్చింది. 1080 P ఓన్లీ 845 ఎక్కువ ఉంది కదా, కాబట్టి సేఫ్. ఓకేనా. నెక్స్ట్ ఏంది, ఫార్మేషన్ ఆఫ్ టెన్సైల్ స్ట్రెసెస్. ఫార్మేషన్ ఆఫ్ టెన్సైల్ స్ట్రెసెస్ కి ఈజ్ లెస్ దెన్ B/6 ఉండాలి. ఇంకో కండిషన్ ఏంది, Z is less than 2B/3 ఉండాలి. రెండిట్లో ఏ ఒక్కటి ఓకే అయినా కూడా సేఫ్ అన్నట్టే. సో ఫస్ట్ ఈజ్ లెస్ దెన్ B/6 చెక్ చేసిండు. 1.164 1.167 తక్కువనే ఉంది కదా, కాబట్టి సేఫ్ అని రాసేస్తుంది అంతే. ఈ కంప్రెసివ్ స్ట్రెస్ అనేది నీకు పర్మిసిబుల్ కంప్రెసివ్ స్ట్రెస్ ఇస్తేనే చేయాలి. పర్మిసిబుల్ కంప్రెసివ్ స్ట్రెస్ ఇవ్వలేదు కాబట్టి అది మర్చిపో, అంతే. ఓకేనా, అయిపోయింది. 2 సార్లు ఎందుకు చేసిండు చూద్దాం. ఎందుకు చేసిండు 2 సార్లు, 2.25 పేజ్ ఇది 2.2. నువ్వు 2 సార్లు స్కాన్ చేసినావు అబ్బా. 2.25 ఈ పేజ్ అదే, కింద పేజ్ అదే, అందుకే 2 సార్లు కనిపిస్తుంది. సరే 2.26 నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, సో అది అయిపోయినట్టే. అందులో ఏమైనా డౌట్ ఉందా? లేదన్నా. ఓకే, సో అన్ని ప్రాబ్లమ్స్ ఇట్లనే ఉంటాయి. నెక్స్ట్ ఇది చూడు, ఇది కొంచెం డిఫరెంట్. ఏంటంటే ఇక్కడ ఏమడుగుతుందంటే ఫైండ్ ద బేస్ విడ్త్ ఫర్ మోస్ట్ ఎకనామికల్ సెక్షన్. అంటే ఇక్కడ మీకు బేస్ విడ్త్ అంటే బాటమ్ విడ్త్ ఇవ్వలేడు, కనుక్కోమని చెప్తాను. ఏంది కండిషన్ ఏంటంటే మోస్ట్ ఎకనామికల్ సెక్షన్ అంటాడు. సో దీన్ని ఎట్లా చేస్తామంటే ఇది ఒకటే ఫార్ములా, ఇది Z 2B/3కి ఈక్వల్ చేయాలి. ఈ ప్రాబ్లంలో B లేదు కాబట్టి Z అనేది దాకా చేసి Z ని వచ్చిన వాల్యూని
2b/3కి ఈక్వల్ చేయాలి, 2/3bకి ఈక్వల్ చేయాలి. ఎందుకు 2b/3 అనేది టెన్షన్ ఫామ్ కాకుండా కండిషన్ కదా, నో టెన్షన్ ఫార్మేషన్ కి ఇదే కండిషన్ కదా, z is less than 2b/3 కదా. సో కరెక్ట్ ఈక్వల్ చేస్తే సరిపోతుంది. సో z కావాలంటే ఫార్ములా ఏంది, ఆ z కంటే ముందు అన్ని చేస్తాం అన్నట్టు. సో ఫస్ట్ p చేసినావు ω(h²/2), ఇందులో ఉన్న వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, లేకపోతే ఏముంటే అట్లనే వదిలేయాలి. ఇప్పుడు సపోజ్ w ఉంది, w అంటే ఫార్ములా ఏంది, ½ × a + b × h. ఇందులో a + b × h × 1. ఇందులో b ఒక్కటే తెలియదు నీకు, మిగతా అన్ని తెలుసు కాబట్టి b అట్లనే వదిలేసి మిగతా అన్ని క్యాలిక్యులేట్ చేస్తావు. ఇప్పుడు ఏమేమి చేయొచ్చు నువ్వు, 1/2 × 16/24 చేసిండు, 192 వచ్చింది. 2 × b ని అట్లనే పెట్టిండు, 192 2 + b అనేది ఆన్సర్. తర్వాత అట్లనే x బార్లో కూడా నీకు స్మాల్ ఏ తెలుసు, b తెలియదు. సో ఆ స్మాల్ ఏ తెలిసిన వరకు సబ్స్టిట్యూట్ చేస్తావు, b మాత్రం అట్లనే వదిలేస్తావు. తర్వాత z అంటే x బార్ ప్లస్ ఇది. అయితే వీటిని సింప్లిఫై చేయాలి. ఈ సింప్లిఫైకి మనం 10th క్లాస్ వరకు సింప్లిఫై, ఈ ఏమంటే డినామినేటర్ న్యూమరేటర్ ఇట్లాంటివి. నువ్వు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం? ఇంగ్లీష్ మీడియం. ఓకే, న్యూమరేటర్ డినామినేటర్ సింప్లిఫై జస్ట్ ఇవి తెలిస్తే నీకు అట్లా చేసేసుకోవచ్చు. తెలియదంటే నీకు డౌట్ ఉన్నది మళ్ళీ సపరేట్గా అడుగు, అప్పుడు నేను చెప్తా. మొత్తానికైతే ఇది సింప్లిఫై ఈ 10th క్లాస్ బిలో మ్యాథమెటిక్స్ ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏం కాదు. సో ఇట్లా నీకు ఫైనల్ అన్ని సింప్లిఫై చేస్తే ఒక వాల్యూ వచ్చింది. ఆ వాల్యూని నేనేమన్నా z ని ఈక్వల్ టు 2b/3 చేయాలి. ఇప్పుడు z అంటే ఈ వాల్యూ, దీన్ని ఈక్వల్ టు 2b/3 చేస్తాడు. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే అందులోకి నీకు b వాల్యూ వస్తుంది, అదే ఆన్సర్. సో ఇక్కడ మొత్తంలో కూడా మనం ఏం చేస్తున్నాం అంటే z is equal to 2b/3 అని చేస్తున్నాం. z నీకు డైరెక్ట్ తెలియదు కాబట్టి p కావాలి, w కావాలి, x బార్ కావాలి, తర్వాతనే z వస్తుంది. వచ్చినాక సబ్స్టిట్యూట్ చేస్తే నీకు అందులోకి b బయటికి తీస్తే అదే ఆన్సర్. సో ఇట్లాంటిది ఒక ప్రాబ్లం. అంటే అన్ని నేను అన్ని ఒక తీరే ఉంటాయి అంటని, ఇది ఒక్కటే కొంచెం డిఫరెంట్, ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అంత పోయి మనకు ఇదే వచ్చినా వస్తుంది. మనం నేను ఫస్ట్ చెప్పిన, మనం లక్కు నమ్ముకోవద్దు, మన కష్టాన్ని నమ్ముకోవాలి. మొత్తం అన్ని అంటే ఒకటి సెలెక్ట్ చేసుకుంటే అది పర్ఫెక్ట్ కావాలి. ఒకటే సెలెక్ట్ చేసుకొని దాంట్లో కూడా అదృష్టం పెట్టుకున్నాము, నా లక్ ఉంటే కలుగుతుంది లేకపోతే అట్లొద్దు. నేర్చుకుంటే పర్ఫెక్ట్ ఏది వచ్చినా నువ్వు చేస్తట్టు ఉండాలి. కాబట్టి ఇది కూడా నేర్చుకోవాలి. ఇంకేమైనా డౌట్ ఉందా? ఉంటే చెప్పు. లేదన్నా. ఓకే, మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చెయ్యి. సరే, ఇప్పుడు ఇంకొక టైప్ ఆఫ్ ప్రాబ్లం ఏంటంటే 2 కండిషన్లు ఇచ్చిండు. ఒకటేమో రిజర్వాయర్ ఫుల్ అనుకోమన్నాడు, ఇంకోటి రిజర్వాయర్ ఎంటీ అనుకోమన్నాడు. ఫుల్ ఉన్నప్పుడు బేస్ బిడ్త్ ఎంత, టాప్ బిడ్త్ ఎంత, ఫుల్ ఉన్నప్పుడు మినిమం స్ట్రెస్ ఎంత, మాక్సిమం స్ట్రెస్ ఎంత, అట్లనే ఎంటీ ఉన్నప్పుడు మినిమం స్ట్రెస్ ఎంత, మాక్సిమం స్ట్రెస్ ఎంత కనుక్కొని వాటి డయాగ్రామ్ గీయమని అడిగాను. చూడు, a masonry dam of trapezoidal cross section of height 6 meters, top width height ఏమో 6 అంట, టాప్ విడ్త్ ఏమో 2 అంట, బాటమ్ విడ్త్ 4 అంట, రీటైన్స్ వాటర్ అని వర్టికల్ ఫేస్. జనరల్ గా వాటర్ ఫేస్ వర్టికల్ గా ఉంటది, ఒక్కొక్కసారి వాటర్ ఫేస్ కూడా ఇంక్లైన్ ఉంటది. ఇంక్లైన్ ఉన్నప్పుడు ఏంటంటే ఇంకొంచెం ప్రొసీజర్ మారుతుంది. ఆ మారేది నేను చెప్తా. ఫస్ట్ అయితే స్ట్రైట్ ఇంక్లైన్ వర్టికల్ ఉన్నది నేర్చుకున్నాం, వాటర్ ఫేస్ వర్టికల్ గానే ఉందనుకొని నేర్చుకున్నాం. దీంట్లో ఫైండ్ ద మాక్సిమం మినిమం ఇంటెన్సిటీ ఆఫ్ స్ట్రెస్ ఎట్ ద బేస్. ఒకటి నెంబర్ 1 when the reservoir is full, నెంబర్ 2 when the reservoir is empty. ఈ కింద ఉన్న వాల్యూస్ కామన్, స్పెసిఫిక్ వెయిట్ ఇవన్నీ ఈ రెండింటికి మొత్తం ప్రాబ్లంకి కామన్ అన్నట్టు. ఓన్లీ 0.2కి ఇది కన్సిడర్ చేయమని కాదు, మొత్తం ప్రాబ్లంకి స్పెసిఫిక్ వెయిట్ వాటర్ అనేది 10 తీసుకోమన్నట్టు, మ్యాథ్స్ అంటే ఏమో 22 తీసుకోమన్నట్టు. సో ఇచ్చిన డేటా నుంచి గివెన్ డేటా మొత్తం రాస్తాము, డయాగ్రామ్ వేస్తాం. డయాగ్రామ్ వేయాలి, ఎవరు వేయాలి, మనం ఫస్ట్ వేయాలి. ఓకేనా? ఈ డయాగ్రామ్ ఫుల్ ఉన్నప్పుడు వాటర్ ఇది రాకున్నట్టు, ఎంటీ అంటే మొత్తం ఇది రాకున్నట్టు, తెలుసు కదా? రైట్. ఇప్పుడు ఫస్ట్ ఎంటీ ఫుల్ అనుకుంటాం. ఫుల్ అనుకుంటే ఏ బి క్యాపిటల్ హెచ్ సేమ్ ఉంటాయి, స్మాల్ హెచ్ కూడా క్యాపిటల్ హెచ్ ఈక్వల్ అవుతుంది, అంతే కదా? వాటర్ ఎంత వరకు ఉన్నాయంటే ఫుల్ హైట్ ఉంటే ఫుల్ హైట్ ఈక్వల్, స్మాల్ హెచ్. తర్వాత మనం అనుకున్నట్టు అన్ని చేయాలి, పీ మ్యాక్సిమం వరకు అన్ని స్టెప్లు చేయాలి. ఫస్ట్ పి అంటే 10 × స్మాల్ h²/2 చేసిండు, 83 వచ్చింది. ఇది ఒక స్టేట్మెంట్ రాయాలని చెప్పినా కదా. బి యాక్చువల్ డిస్టెన్స్ ఆఫ్ స్మాల్ h/3 రాసిండు. తర్వాత డబ్ల్యూ అంటే వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిండు, ఎక్స్ బారు, జెడ్, ఈ తర్వాత పీ మ్యాక్సిమం, పీ మినిమం, ఇంతవరకు చేయొచ్చు కదా. తర్వాత ఎంటీ ఉంటే ఏం మారుతుంది? ఎంటీ ఉంటే ఏమవుతుంది? ఎంటీ అంటే అప్పుడు స్మాల్ హెచ్ ఎంత? ఎంటీ జీరో కదా. జీరో ఉన్నప్పుడు పీ ఫార్ములా ఏంది? ω(h²/2) అంటే 10 × ఇక్కడ 0² అని వస్తుంది. 10 × 0² ఎంత? 0 × సంథింగ్ 0. కాబట్టి అట్లా మొత్తం పీ వాల్యూ 0 అవుతుంది. అర్థమైందా? పీ వాల్యూ 0 అని అర్థమైందా? h 0 కాబట్టి పీ 0.
డబ్ల్యూ వాల్యూ నీకు వస్తుంది, ఎక్స్ బార్ వాల్యూ నీకు అవును. వస్తుంది, జెడ్ వాల్యూ వస్తుంది, ఈ వాల్యూ వస్తుంది. తర్వాత పీ ఉమ్. మ్యాక్స్ అంటే డబ్ల్యూ బై బి ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తావు ఎంత వస్తుంది అంత, ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది అంత, అంతే. అర్థమైందా? అవును. ఇప్పుడు డయాగ్రామ్ స్ట్రెసెస్ డ్రా చేయడం. ఫస్ట్ కండిషన్ లో ఏమొచ్చింది నీకు, రిజర్వాయర్ ఫుల్ ఉన్నప్పుడు మ్యాక్సిమం ఏమో 168, మినిమం ఏమో 29. సో 29. మ్యాక్సిమం ఇక్కడ దీన్ని హీల్ అంటారు, దీన్ని టో అంటారు, మన కాళ్ళ లెక్కనే హీలు టో. అవును. ఇది జస్ట్ మన కాళ్ళ లాగా ఉందని, పాదం లాగా ఉందనుకుంటే ఇది మడమ సైడ్, ఇది ముందర టో సైడ్, ఇది టో, ఇది హీల్. ఇంగ్లీష్ మీడియం అన్నావు కదా. అవును. సో ఇటు సైడ్ 168 వచ్చింది, ఇటు సైడ్ 29 వచ్చింది, అంటే ఇటు ఎక్కువ ఉంది. ఎప్పుడైనా ఎక్కువ వచ్చింది ఎప్పుడు కూడా ఇటు సైడ్, అంటే ఎక్కువ అవును. అనేది పీ మ్యాక్సిమం అనేది నాకు టో సైడ్ వస్తుంది, హీల్ సైడ్ పీ మినిమం వస్తుంది. వీటితోని డ్రా చేస్తాం. మీరు 168 29 కాబట్టి ఇట్లా వస్తుంది. అదే సెకండ్ కి అవును. ఎంటీ కేసులో తీసుకుంటే, ఎంటీ ఎక్కడ ఉంది, ఎంటీ కేసులో 164 మ్యాక్సిమం, మినిమం 33 వచ్చింది. 33.6. అయితే ఇది రివర్స్ ఉంటుంది, ఇక్కడే తక్కువ స్ట్రెస్ ఉంటుంది, ఇక్కడ ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. అవును. ఓకేనా? అది రివర్స్ డయాగ్రామ్ లో గీయాలి, ఇది ఎంటీగా ఉన్నప్పుడు. ఇంకంతే, ఓకే. గుర్తు పెట్టుకోవాలి. అయిపోయిందా? ఇంకేమైనా అవును. డౌట్ లేదు కదా? లేవన్నా. రైట్. ఇది కూడా అట్లాంటి ప్రాబ్లమే. ఇందులో కూడా అన్ని వాల్యూస్ ఇచ్చిండు. ఇది చూడు, పీ వాల్యూ గామా హెచ్ స్క్వేర్ బై 2, డబ్ల్యూ హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఇక్కడ హెచ్ అని రాయాలి యాక్చువల్గా. ఏదో మారినట్టు, ఏం మారలే, ఇది తప్పించినాడు. హెచ్, ఇది హెచ్ ఇంటూ ఒమేగా, ఇక్కడ ప్లస్ ఇస్తుంది కదా, తప్పు కింద చూడు, కింద కరెక్ట్ చేసాడు. హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ హెచ్ ఇంటూ ఒమేగా. తర్వాత ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బి స్క్వేర్, ఎక్స్ బార్ వస్తుంది, ఎక్స్ బార్ వచ్చి జెడ్ వస్తుంది, జెడ్ తర్వాత ఈ వస్తుంది. తర్వాత మినిమం మ్యాక్సిమం అనుకుంటే తర్వాత స్టెబిలిటీ కండిషన్. అవును. ఏం మాట్లాడుతున్నావు? ఏం లేదన్నా. ఓకే, అర్థమైందా? అర్థమైంది. ఓకే, ఇప్పుడు 11 చూడు, 11th ప్రాబ్లం. రైట్. ఇక్కడ కొంచెం ఏముందంటే నీకు ఓవరాల్ హైట్ 12 అని ఇచ్చిండు. ట్రెపిజాడర్ మ్యాసనరీ డ్యామ్ 12 meters హైట్, రీటైన్స్ వాటర్ అండ్ వర్టికల్ ఫేస్ విత్ ఏ ఫ్రీ బోర్డ్ ఆఫ్ 1.5. దీని అర్థం ఏంది? ఫ్రీ బోర్డ్ 1.5 అంటే అర్థం ఏంది? వాటర్ లెవెల్ 1.5 మీటర్. కాదు కాదు, వాటర్ లెవెల్ ఎక్కడి నుంచి 1.5? గ్రౌండ్ నుంచి. కాదు కాదు, ఫ్రీ బోర్డ్ అంటే ఏంటంటే పైన కొంచెం గ్యాప్ వదిలేసినాం అన్నట్టు. ఆ గ్యాప్ ఎంత? 1.5. టోటల్ హైట్ ఎంత? 12. 12 లో 1.5 తక్కువ అంటే మొత్తం ఎంత వరకు వాటర్ ఉన్నట్టు? కింద నుంచి 10.5 డెప్త్ దాకా వాటర్ ఉన్నట్టు. అది ఓకేనా? సో ఇది స్మాల్ హెచ్ అనేది క్యాపిటల్ హెచ్ మైనస్ ఫ్రీ బోర్డ్ అవుతుంది. నేను లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పినా, నిన్న కూడా చెప్పినా, మరి నువ్వు ఎందుకు క్యాచ్ చేయలే? మంచిగా. ఓకే సరే, టాప్ విడ్త్ 3.5 ఇచ్చాను, అంటే స్మాల్ ఏ అన్నట్టు. ఇక్కడ డ్యామ్ విడ్త్ కింద ఎంత ఉందో చెప్పలే, 1/3 అని ఇచ్చాను. బ్యాటర్ అంటే స్లోప్ అన్నట్టు, స్లోప్ 1/3. 1 అనేది ఫస్ట్ ఎప్పుడైనా ఇట్లా 1/3, 2 అట్లా ఇస్తే ఫస్ట్ ఎప్పుడైనా హార్జెంటల్, సెకండ్ ఇది వర్టికల్. ఓకేనా? అంటే ఇక్కడ ఏంటంటే కిందికి వర్టికల్ గా 1 స్టెప్ తీసుకుంటే హార్జెంటల్ గా 3, హార్జెంటల్ గా 1 తీసుకుంటే వర్టికల్ గా 3 తీసుకోవాలని అర్థం. ఫస్ట్ హెచ్, సెకండ్ వర్టికల్ అన్న కదా. సో వర్టికల్ గా 3 అయితే హార్జెంటల్ గా 1. మనకు వర్టికల్ గా ఎన్ని ఉన్నాయి? 12 ఉంది. 3కి 1 అయితే 12కి ఎంత? ఎంత? 3కి 1 అయితే 12కి ఎంత? 36. ఇప్పుడు ముగ్గురికి ఒకరు అనుకో, ఒక ముగ్గురు మందికి అటు సైడ్ ఒకరు ఉండాలి, ఒక సైడ్ ముగ్గురు ఉంటే ఇంకో సైడ్ ఒకరు ఉండాలి. మరి 12 మంది ఉంటే ఎంత మంది ఉండాలి? 3 చేయి. 12లో ఎన్ని మూడులు ఉంటాయి? 4. అటు సైడ్ మరి ఒక 3 అట్లయితే 4 వస్తారు కదా. అర్థమవుతుందా? 3 members కి అటు సైడ్ ఒకరు, 12కి 4. అట్లా బొమ్మ వేసి నీట్గా అర్థం, డయాగ్రామ్ వేసి నీట్గా అర్థమవుతాయి. ఇగో ఇది డ్యాము మొత్తం 12 మీటర్లు ఉంది. నీకు ఇటు సైడ్ ఆల్రెడీ పైన పెడితే ఎంత? 3.5. 3.5 మొత్తం రాయడానికి వస్తలేదు చక్కగా. సరే, ఇప్పుడు ఈ కింద ఇట్లా వర్టికల్ ఎంత చుక్క పెడితే ఇది 12 కాబట్టి ఇది కూడా 12 ఉంటుంది కదా. తర్వాత నీకు ఇది ఏమని వచ్చిందంటే 1:3.
వర్టికల్ గా హారిజంటల్ గా 1, ఎప్పటికి వర్టికల్ గా 3 అయితే హారిజంటల్ గా 1. సో మొత్తం 12లా ఫస్ట్ 3కి 1 వస్తుంది, నెక్స్ట్ 3కి 2, అంటే 2 అంటే ఇలాగ వస్తుంది. నెక్స్ట్ అట్లా మొత్తం 12 పోయేసరికి కింద 4 వస్తుంది. ఇట్లా కింద 12 ఇట్లా పోయి 4 ఇటు పోయి దీన్ని కలిపితే నీకు ఇట్లా వస్తుంది. సో ఇప్పుడు మొత్తం బాటం పెడితే ఎంత ఉంటుంది? ఈ నుంచి ఇటుకి సపరేట్ ఎంత? ఇటు 12 అయితే ఇటు 4. అర్థమైందా? అర్థమైంది. 3కి 1 కాబట్టి 12కి ఇటు 4, ఎక్స్ట్రా 4. ఇటు ఎంత? మధ్యలో ఎంత? ఇటు ఇటు ఇది 3.5 అన్నావు కదా? అవును. మొత్తం ఎంత అవుతుంది మరి బేస్లో? మొత్తం 7.5. అంటే బి అనేది 7.5 అని డైరెక్ట్ ఇవ్వకుండా ఈ సోదంతా చెప్పిన అన్నట్టు. నువ్వు ఇటు ఇచ్చినా కానీ క్యాచ్ చేయగలగాలి. అర్థమవుతుందా? వాళ్ళు టెక్స్ట్ బుక్ లా ఇట్లా ఇస్తాడు, క్వశ్చన్ లా ఇట్లా ఇస్తాడు, రియర్ బ్యాటర్ ఆఫ్ 1 in 3 లేకపోతే 1 in 4, 1 in 5 ఇస్తాడు. దాని నుంచి నువ్వు బేస్ ఎట్లా కనుక్కోవాలని లాజిక్ చెప్తున్నా. వాడు 1 in 3 అన్నాడు అంటే వర్టికల్ గా 3, ఫస్ట్ హారిజంటల్ అని చెప్పిన, సెకండ్ వర్టికల్ అని చెప్పిన. సో వర్టికల్ గా 3 ఇది పోతే హారిజంటల్ గా 1, మరి 12 పోతే 4. సో ఇది 4 ప్లస్ 3.5 మొత్తం కలిపి 7. అట్లా వచ్చింది బి. ఇది ఒక్కటే చేంజ్ ఈ ప్రాబ్లం మొత్తం. మిగతా ఇలా ఉంటుంది, మిగతా అంత సేమ్ ఉంటుంది. కావాలంటే చూడు. వన్స్ నీకు బి 7.5 అని తెలిస్తే బి ఒకటి సరే బి ఒకటి సరే బి ఒకటి 7.5 అని తెలిస్తే తర్వాత చూడు. ఫస్ట్ వాటర్ ప్రెషర్ ω(h²/2), ω(w)/t ఏం కన్ఫ్యూజ్ కాకు. 10 ఉంది చూసినా, 10 ఇంటూ మన హైట్ 10.5 తెలుసు కదా, అదే స్మాల్ హెచ్ 10.5 తెలుసు కదా. సో 10.5 ఇంటూ h²/2 అనేస్తావు. తర్వాత w ½ ఇంటూ a ప్లస్ b ఇంటూ h ఇంటూ ωm అనేస్తావు. తర్వాత √ ఇది క్యాపిటల్ ఆర్ రిజల్టెంట్, తర్వాత x బార్, తర్వాత z, తర్వాత ఈ, తర్వాత p మ్యాక్సిమం. ఏమైనా మారిందా? ఏం మారలే, ఎవ్రీథింగ్ సేమ్. ఓకేనా? లాస్ట్ అడిగితే థియరిటిక్ డిస్టెన్స్ కూడా చేయాలి. మొత్తంలో ఏం మారిందంటే ఇటు సైడ్ స్లోప్ ని నీకు బేస్ బిడ్ తీయకుండా లాస్ట్ ఉన్న స్లోప్, అంటే రియర్ సైడ్ ఉన్న స్లోప్ ఇచ్చిండు. ఆ స్లోప్ గురించి కూడా నువ్వు బేస్ తీసుకోగలగాలి. అండ్ నేను ఇంతకుముందు ఒక ప్రాబ్లం చెప్పిన ఎగ్జాంపుల్ లా సమ్ 16-17 ప్రాబ్లం ఇందాక కాలేదని చెప్పినారు. గిద్దుడు ఇది అదే ప్రాబ్లం కూడా డ్యామే. కానీ ఏంది, వాటర్ ఫేస్ ఆఫ్ ద డ్యామ్ హ్యాస్ బ్యాటర్ 1 in 10. ఇది వాటర్ ఫేస్ అంట, అంటే వాటర్ సైడ్ ఇప్పటిదాకా మనం వర్టికల్ ఉన్నాయి మాత్రమే చేసినాం. వాటర్ సైడ్ స్లోప్ ఉంటే ఎట్లా, అది ఇంకా రాలే, ఈ ప్రాబ్లం ఇంకా రాలే. కానీ అది కూడా ఇచ్చిండు. ఇది రీటైనింగ్ వాళ్ళు. సరే, వాటర్ సైడ్ స్లోప్ ఉన్నది ఇంకా మనం చేయలే, చూద్దాం. ఏడు దాకా వచ్చినాము, ఇక్కడ దాకా వచ్చినాం. 8 అయిపోయిందా? ఇది అదే కదా, 11 అయిపోయింది. ఇదే కదా బ్యాటర్ 1 in 3, 11 అయిపోయింది. 8 దగ్గరనే ఉన్నాం ఇంకా. సరే, 12. A trapezoidal dam 8 meters height, 1 meter wide at top, 3 meters wide at bottom with vertical face water. వర్టికల్ ఉంటే ఆల్రెడీ చేసినామే. మ్యాసనరీ వెయిట్ ఇంత, వాటర్ వెయిట్ ఇంత, ఆసియం వాటర్ లెవెల్ అప్ టు టాప్ లెవెల్, స్ట్రెసెస్ సేమ్ ఉంటుంది, మళ్ళీ ఏం చేంజ్ లేదు. ఫస్ట్ పీ చేయి, తర్వాత డబ్ల్యూ చేయి, తర్వాత అండర్ ఆర్ చేయి, తర్వాత ఎక్స్ బార్, తర్వాత ఈ పీ మ్యాక్సిమం అయిపోయింది. 13 చూద్దాం. మ్యాసనరీ డ్యామ్ 16 meters height, 3 meters టాప్, వర్టికల్ ఫ్రీ బోర్డ్ ఆఫ్ 3 meters. మళ్ళీ ఫ్రీ బోర్డ్ ఆఫ్ 3 meters అన్నాడు, అంటే టాప్ నుంచి 3 meters వదిలేసి 3 meters తక్కువకు వాటర్ ఉంది. ఓకే, సో అప్పుడు స్మాల్ హెచ్ ఎంత అవుతుంది? 13. వెరీ గుడ్. డ్యామ్ హ్యాస్ ఎ బ్యాటర్ ఆఫ్ 1 horizontal to 2 vertical, అంటే ఇక్కడ కూడా అంతే 1 in 2 అని ఇచ్చినట్టు. ఆన్ డౌన్ స్ట్రీమ్ సైడ్ అన్నాడు. డౌన్ స్ట్రీమ్ సైడ్ అంటే ఏంది? బ్యాక్ సైడ్, రియర్ సైడ్. ఓకేనా? అంటే ఇంట్లోకి వెళ్ళి కూడా నువ్వు ఇప్పుడు బి ఎంతో చెప్పాలి. బి ఎంత చెప్పు, ఏ ఎంత, బి ఎంత చెప్పు, స్మాల్ ఏ ఎంత, స్మాల్ బి ఎంత. టెక్స్ట్ బుక్ అయితే లేదు కానీ దగ్గర. టెక్స్ట్ బుక్ ఉందా? ఉంది. ఓపెన్ చేయకు, క్లోజ్ చేసి చెప్పు. బి ఎంత? 1 2 2కి 1 అంటే 2కి 1 అంటే 16 ఎంత? 8 8 8 ఏనా బి?
మళ్ళీ ఎక్స్ట్రా 3 ఉంటుంది కదా, టాప్ విడ్త్ ఎంతో బాటమ్ విడ్త్ అది కామన్ ఉంటుంది కదా. టాప్ విడ్త్ 3 కదా, ఆ 3 అనేది ఇట్లా రెక్టాంగిల్ గీస్తే కింది దాకా 3నే కదా, అది కాకుండా ట్రయాంగిల్ పక్కన వస్తుంది కదా. సో పక్కన వచ్చేది మాత్రం 8, ఈ మధ్యలో 3 అది కామన్ ఉంటుంది. 11 11 సో 11 అది ఒకటే ఎక్స్ట్రా 11, మిగతా అంతా సేమే ఉంటుంది ఇక. ఎక్స్ బార్ డబ్ల్యూ ఎవ్రీథింగ్ సేమ్. ఓకే సో రైట్. ఇది వేరు మళ్ళీ రైట్. ఇట్లాంటి ప్రాబ్లం ఇప్పుడు 14 అని ఉందా, ఈ ప్రాబ్లము వాటర్ సైడ్ కూడా స్లోప్ ఉంటుంది. అట్లాంటి ప్రాబ్లం ఎగ్జామ్కి రావచ్చు. ఎవడన్నా టఫ్ సెట్ చేద్దాం అనుకుంటే నీకు ఇట్లాంటి సెట్ చేసే ఛాన్స్ ఉంది. కానీ ఇది కూడా ఈజీ, మనం ఏమి పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈజీగా చూడు ఎట్లా ఈజీ అంటుందంటే సేమ్ అదే ప్రాబ్లం షేప్ అంతా అట్లే ఉంటుంది. ఒక సైడ్ వాటర్ సైడ్ కూడా కొంచెం స్లోప్ ఉంటుంది. చూద్దాం. ఏ మ్యాసనరీ డ్యామ్ 50 meters హైట్, 4 meter వైడ్ టాప్ ఈజ్ ఇన్ ట్రెపిజాయిడల్ సెక్షన్. సో మొత్తం 50 మీటర్ల ఎత్తు, పైన 4 meters వైడ్, అది ట్రెపిజియం షేప్ లో ఉంది. అండ్ హ్యాస్ ఎ బ్యాటర్ ఆఫ్ 0.05:1, అంటే వర్టికల్ గా 1 వస్తే హారిజాంటల్ గా 0.05 వస్తుంది ఆన్ వాటర్ సైడ్. అట్లనే రియర్ సైడ్, ఇది నియర్ కాదు, రియర్ బ్యాటర్ అంటే వెనక సైడ్ ఎంత ఉంది, 1:0.4 అని ఉంది. ఇట్ రీటైన్స్ వాటర్ అప్ టు 48 meters, అంటే 48 meters దాకా వాటర్ ఉన్నాయంటే స్మాల్ హెచ్ 48 అన్నట్టు. ఓకేనా. ఫైండ్ ద మాక్సిమం మినిమం స్ట్రెసెస్, స్పెసిఫిక్ అంత సేమ్ ఉన్నాయి. సో దీని నుంచి ఫస్ట్ నువ్వు డయాగ్రామ్ గీసుకోవాలి. సో డయాగ్రామ్ లో ఏం చేస్తామంటే ఇది చూడు, ఫస్ట్ పైనుంచి కింద దాకా ఒక రెక్టాంగిల్ అనుకో. సరే, పైనుంచి కింద వరకు ఒక రెక్టాంగిల్ అనుకో. ఈ రెక్టాంగిల్ పైన ఎంత ఉంది, 4 meter వైడ్, కాబట్టి కింద కూడా 4 meter ఉంటుంది. ఇప్పుడు ఇది మనం ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అప్ స్ట్రీమ్ అనుకుందాం, రైట్ సైడ్ డౌన్ స్ట్రీమ్ అనుకున్నాం. అప్ స్ట్రీమ్ సైడ్ స్లోప్ ఎంత అన్నాడు, 1:0.05, అంటే 1 meter కి హారిజాంటల్ గా 0.05 వస్తుంది. మరి 50కి ఎంత వస్తుంది, 50 × 0.05 చేయాలి. అర్థమైందా, 50 × 0.005 చేయాలి. ఎంత చెయ్యి, 2.5. సో కింద ఇటు సైడ్ 2.5 ఎక్స్ట్రా వస్తుంది. 2.5 దీన్ని కలుపుతాం, ఈ షేప్ లో ఉంటుంది. ఇక డౌన్ స్ట్రీమ్ సైడ్ చూద్దాం. డౌన్ స్ట్రీమ్ సైడ్ కూడా 1కి 0.4, అంటే 1కి 0.4 అంటే 50కి ఎంత ఇంటూ 0.4 వేయాలి. 50 × 0.4 ఎంత, 20. సో ఇటు సైడ్ 20, కొంచెం పెద్దగా 20 ఉంది ఇటు సైడ్. ఓకేనా. ఇప్పుడు మొత్తం బేస్ పెడితే ఎంత, మొత్తం బేస్ పెడితే ఎంత, బాటం పెడితే ఎంత, 26.5. రైట్, అంతే. ఇది 4, 2.5, 20. సరే, వాళ్ళు ఇటు సైడ్ వాటర్ అనుకున్నాడు, మనం ఇటుకు అనుకోవచ్చు, నో ప్రాబ్లం. అన్ని ప్రాబ్లం లెఫ్టే అనుకున్నాం కాబట్టి లెఫ్టే అనుకోవచ్చు, ఏం కాదు. సరే, మొత్తానికి స్మాల్ బి ప్లేస్ లో 4 + 2.5 + 20 అంటే 26.5 వేయాలి. తర్వాత ఏమనుకున్నాం మనం ఫస్ట్, పీ వాల్యూ అంటే ω/2 కదా, ω అంటే 10, హెచ్ అంటే 48/² చేసినాం, 1100/520 వచ్చింది. ఇది 48/3 డిస్టెన్స్ లాగ్ చేస్తుంది, రాసేస్తాం, అది కామన్. తర్వాత డబ్ల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. డబ్ల్యూకి ఫార్ములా ఏంది, ½ × a + b × h × ఇక్కడ ఏ అంటే 4 meters, బి అంటే 26.5, చూడు ఇది వేయాలి ఇంటూ సంథింగ్. టోటల్ వెయిట్ ఎంత, 15,250 అని వచ్చింది. ఓకేనా. ఇది కాకుండా ఇప్పుడు ఈ స్లోప్, ఇప్పుడు అప్ స్ట్రీమ్ సైడ్ రైట్ సైడ్ అనుకున్నాం టైం బీయింగ్, అప్ స్ట్రీమ్ సైడ్ పైన ఈ స్లోప్ మీద ఇంతవరకు వాటర్ స్టోర్ అయి ఉంటాయి కదా, ఒక్క నిమిషం రాలేదు. ఇప్పుడు ఈ పర్టికులర్ పోర్షన్ లో వాటర్ స్టోర్ అయితే చూసినావా, ఈ రెడ్ తో నేను ట్రాంగిల్ లాగా మార్క్ చేస్తున్నా. ఈ పోర్షన్ లో ఉండే వాటర్ కూడా కిందికి యాక్ట్ చేస్తుంది, వెయిట్ ఇట్లా కిందికి యాక్ట్ చేస్తుంది. దీన్ని W4 అనుకుంటే W4 కూడా దీని వెయిట్ కి యాడ్ అవుతుంది. ఈ బరువు దీని మీద పడుతుంది కదా, మొత్తం కిందికి అవుతుంది. సో ఈ బరువును కూడా అడిషనల్ గా తీసుకోవాలి. అంటే ఇప్పటిదాకా నువ్వు మెజర్ చేసిందేమో ఈ మధ్యలో ఓన్లీ కాంక్రీట్ వరకు, ఇది కాకుండా ఈ ట్రాంగిల్ లో ఉన్న దాన్ని కూడా కన్సిడర్ చేయాలి. అది ఎట్లా అంటే ట్రాంగిల్ ఏరియా తీసుకోవాలి. ట్రాంగిల్ ఏరియా ఫార్ములా ఏంది, ½ × బేస్ × హైట్. ఇప్పుడు ½ అంటే ½ బేస్ అంటే ఈ ట్రాంగిల్ కి బేస్ ఎంత ఉందో అంత, 2.5, ఇక్కడ తప్పేసిండు, 2.5 అని వేయాలి. ఓకేనా. సరే 2.4
2.4 2.4 అని పైన. ఎందుకు 2.4 అని అంటే ఎందుకంటే నీకు పైన వరకు తీసుకుంటేనేమో ఇది 2.5 కరెక్టే, కానీ నీకు వాటర్ ఎంత దాకా ఉంది? ఈ 48 మీటర్ దాకానే ఉంది. అంటే 48 మీటర్స్ డెప్త్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇది వచ్చే విడత ఎంత ఉందో చూసుకోవాలి. అది 2.4 ఉంటుంది. ఎట్లా అంటే 1 into 0.005 కదా, అప్ సైడ్ ఉన్న స్లోప్ ఏంది 1 into 0.005. సో 48 into 0.005 చేయి. ఎంత? 0.24 వచ్చింది. 005 కాదు, ఓన్లీ 0.5. ఇది ఎంత ఇస్తాను ఇప్పుడు 0.05 అట్లా 2.4 వస్తుంది. ఓకేనా? తర్వాత ఆ 2.4 into 48 into ఈ 10 అని చేయాలి. ఇలా 10 ఎందుకు వేసిండు, ఇలా ఈ 20 ఎందుకు వేసిండు అంటే ఇలా వెయిట్ ఉన్నది ఓన్లీ వాటర్ వెయిటే, కాబట్టి నువ్వు డెన్సిటీ కూడా వాటర్ డెన్సిటీ వేయాలి. ఓకే, అట్లా W4 కి 10 అనేస్తూ అది 576 కిలోమీటర్స్ అని వచ్చింది. తర్వాత ఇది ఒకటి ఇంపార్టెంట్. మళ్ళీ దీని తర్వాత ఏంటంటే ఎక్స్ బార్ కి ఇంతకుముందు నీకు ట్రెపిజియం అయితే ఫార్ములా ఏముంటుండే? a² + ab + b² 3 a + b ఉంటుండే. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఎందుకంటే ఇది ఇట్లా డ్రా చేస్తాను నేను, ఒక్క నిమిషం. ఇది ఇట్లుండే, సారీ వస్తుంది, మౌస్ తో డ్రా చేయడం కొంచెం కష్టం. పెన్ను లాంటిది ఉంటే పర్ఫెక్ట్ వస్తుందా? సరే, ఇప్పుడు ఇట్లా ఉందనుకో ట్రెపిజియం, వాటర్ సైడ్ వర్టికల్ ఉండి ఓన్లీ వెనక సైడ్ స్లోప్ ఉండి ఇట్లుంది అనుకో, అప్పుడు ఆ ఫార్ములా x బార్ = a² + ab + b² 3 × a + b. కానీ ఇట్లుంది అనుకో, రెండు సైడ్ల స్లోప్ ఉంది అనుకో, ఆ ఫార్ములా పనిచేయదు. మరి అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మనము x బార్ ఫార్ములా వేసుకోవాలి. x బార్ ఫార్ములా నీకు ఫస్ట్ ఇయర్ లో ఉంటుంది, గుర్తుందా? x బార్ అంటే ఏంటంటే a1x1 + a2x2 + a3x3 డివైడెడ్ బై a1 + a2 + a3 అట్లా ఉంటుంది. గుర్తులేదా? ఓకే, నో ప్రాబ్లం. ఎక్స్ బార్ ఫార్ములా నువ్వు ఒక్కసారి సెంట్రాయిడ్ అని ఉంటుంది చాప్టర్, అది ఓపెన్ చేసి తెలుస్తుంది. సరే, తెలియకపోయినా కూడా నువ్వు ఇట్లా చేసుకోవాలి. wx బార్ = w1x1 + w2x2 w3x3 + w4x4 డివైడెడ్ బై మళ్ళీ w1 + w2 + w4 అట్లా చేయాల్సి వస్తుంది. దీనికోసము మొత్తం ఫిగర్ ని నంబర్ ఆఫ్ పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక ట్రయాంగిల్ ఒక నెంబర్ 1, సెకండ్ రెక్టాంగిల్ నెంబర్ 2, థర్డ్ రెక్టాంగిల్ నెంబర్ 3, ఫోర్త్ వాటర్ కదా, వాటర్ సపరేట్ కాబట్టి మళ్ళీ 4. అట్లా నువ్వు నంబర్ ఆఫ్ పార్ట్స్ చేసుకోవాలి. ఫస్ట్ దాని వెయిట్ w1 అనుకోవాలి, సెకండ్ దాని వెయిట్ w2 అనుకోవాలి, అట్లా w3 w4 ఇంటూ ఎక్స్ బార్ అంటే x1 x2 x3 అట్లా అనుకోవాలి. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ దానికి నువ్వు వెయిట్ అనుకుంటున్నావు అనుకో, వెయిట్ ఫస్ట్ ట్రయాంగిల్ కి వెయిట్ అంటే ఈ ట్రయాంగిల్ ఏరియా వేయాలి. ఏరియా అంటే ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో ఇక్కడ w అనేది సరే ఫస్ట్ w4 చేసిందా, w4 తీసుకుందాం. w4 అంటే ట్రయాంగిల్ ఏరియా అయింది ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ బేస్ ఏమో 2.4 పైన విడ్త్ తీసుకోవాలి వాటర్ కాబట్టి, అండ్ హైట్ 48 కాబట్టి 48. ఓకేనా? ఇంటూ 10 వేయాలి. 10 ఎందుకు అని అంటే వాటర్ వెయిట్ 10 స్పెసిఫిక్ ఇంటూ x4 అంటే x4 అంటే డిస్టెన్స్ ఏంటంటే ఇక్కడ నుంచి సి నుంచి కరెక్ట్ ఈ సెంట్రాయిడ్ ఎంత డిస్టెన్స్ ఉంటుందని. సి అంటే ఈ హీల్ అన్నట్టు, హీల్ నుంచి ఈ సెంట్రాయిడ్ ఎంత డిస్టెన్స్ ఉంటుందని. అయితే ఒక ట్రయాంగిల్ కి బేస్ ఇట్లా ట్రయాంగిల్ గీసినా అనుకో, ఈ ట్రయాంగిల్ కి మొత్తం బి అనుకుంటే, బేస్ విడ్త్ బి అనుకుంటే, ఈ ఫ్లాట్ ఎడ్జ్ నుంచి ఏమో దీని సెంటర్ తక్కువ డిస్టెన్స్ ఉంటుంది, ఎంత b/3 ఉంటుంది. అదే షార్ప్ ఎడ్జ్ నుంచి అయితేనేమో 2 times b/3 ఉంటుంది. సో అట్లా ఇప్పుడు ఈ సెంటర్ ఇది ఉన్న ఫ్లాట్ ఎడ్జ్ నుంచి ఇట్లా హారిజాంటల్ గా ఎంత డిస్టెన్స్ ఉంటుంది అయ్యా అంటే b/3 అన్నట్టు. బి అంటే దీని విడ్త్, బేస్ విడ్త్. ఇక్కడ 2.4 కదా విడ్త్, సో 2.4 లో /3 ఉంటుంది. అట్లా ఈ w4 x4 అనే వాల్యూ 1/3 × 2.4 వచ్చింది. అర్థంగా? సరే, నెక్స్ట్ చూడు. కొంచెం కిందికి స్క్రోల్ చేద్దాం, లేదంటే జూమ్ అవుట్ చేద్దాం. రైట్, నెక్స్ట్ చూడు. ఇప్పుడు w2 సరే w3 అంటే 3 ఏది ట్రయాంగిల్ కదా, ఇది మ్యాజెంటీ ట్రయాంగిల్. సో మళ్ళీ ½ ఇంటూ మ్యాజెంటీ కింద పెడితే ఎంత 2.5 ఇంటూ 50 ఇంటూ మ్యాజెంటీ వెయిట్ ఎంత 20 ఇట్లా వేయాలి. వేసి ఇప్పుడు ఇది ట్రయాంగిల్ ఎట్లున్నట్టు మ్యాజెంటీ ట్రయాంగిల్ ఇట్లా ఉంది కదా. మనకి ఇప్పుడు ఆల్వేస్ మెజర్ ఫ్రమ్
హీల్ ఓన్లీ అంటే సి నుంచి మెజర్. ఇప్పుడు ఇక్కడ నుంచి దీని సెంట్రాయిడ్ మెజర్ చేయాలి. సో ఇది షార్ప్ ఎడ్జ్ కదా, షార్ప్ ఎడ్జ్ నుంచి అయితే 2/3 బి ఉంటుంది. బి 2.5, సో 2.5 కి ఇంటూ 2/3 వేయాలి. అట్లా x2 వస్తుంది, సారీ x3 వస్తుంది. ఒక్కసారి మళ్ళీ చెప్పాను. ఒక్కసారి మళ్ళీ ట్రయాంగిల్ సెంటర్ షార్ప్ ఎడ్జ్ నుంచి అయితేనేమో 2b/3, ఫ్లాట్ ఎడ్జ్ నుంచి అయితేనేమో b/3. ఇప్పుడు ట్రయాంగిల్ ఇచ్చింది, ఈ ట్రయాంగిల్ దీని సెంటర్ ఇక్కడ ఎక్కడో ఉంటుంది. ఈ సెంటర్ కి ఇక్కడ నుంచి డిస్టెన్స్ అంటే కొంచెం ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉండదు. ఎంత? 2b/3 ఉంటుంది. బి అంటే 2.5 దాని బేస్ కాబట్టి, సో 2/3 ఇంటూ 2.5 వేయాలి. ఓకేనా? ఈ ఫార్ములా అనేది 2/3 షార్ప్ ఎడ్జ్ నుంచి 2b/3 అట్లా. సరే నెక్స్ట్ చూద్దాం. నంబర్ 2 అంటే రెక్టాంగిల్ కదా, రెక్టాంగిల్ ఏరియా ఉంటుంది బి ఇంటూ డి ఉంటుంది. బి అంటే కింద బేస్, హైట్ డి అంటే 50 ఇంటూ ఇటు నుంచి దీని మ్యాసనరీ వెయిట్ వేయాలి 20. ఓకేనా? తర్వాత ఇప్పుడు ఈ రెక్టాంగిల్ సెంటర్ మళ్ళీ సి నుంచి అంటే ఇక్కడ నుంచి మెజర్ చేస్తే ఎంత డిస్టెన్స్ ఉంటుంది అని అంటే యాంగిల్ వరకు 2.5 ప్లస్ ఈ 4 లో సగం ఉంటుంది కదా, 4/2 ప్లస్ 2.5 అన్నట్టు. ఇక లాస్ట్ నంబర్ 1 మిగిలింది. నంబర్ 1 కూడా ట్రయాంగిలే. సో హాఫ్ ఇంటూ బేస్ ఎంత 20 ఇంటూ మొత్తం హైట్ ఎంత 50 ఇంటూ మ్యాసనరీ కాబట్టి 20 ఇంటూ ఇప్పుడు డిస్టెన్స్ ఏమేయాలి, ఈ హీల్ నుంచి దీని సెంటర్ వరకు డిస్టెన్స్ వేయాలి. అయితే హీల్ నుంచి ఇక్కడ దాకా డిస్టెన్స్ ఎంత 2.5 ప్లస్ 4 కదా, 2.5 ప్లస్ 4. తర్వాత ఇది మళ్ళీ ట్రయాంగిల్ కదా, ఇట్లా ట్రయాంగిల్ ఉంది. ఈ ట్రయాంగిల్ లో ఈ సెంటర్ ఇక్కడ నుంచి అంటే బేస్ ఫ్లాట్ ఎడ్జ్ నుంచి ఎంత b/3 ఉంటుంది. బి ఎంత 20/3 అట్లా. నేను పనిలో ఉన్నా, నువ్వు ఖాళీగా ఉన్నా, ఇది రావు. సో అట్లా ఇవన్నీ ఇండివిజువల్ గా చేయాలి. సరే ఇటు సైడ్ W ఇంటూ x బార్ అని రాసుకోవాలి. ఈ W అంటే ఏంటంటే W1 ప్లస్ W2 ప్లస్ W3 ప్లస్ W4 అన్ని కలిపితే వచ్చే వాల్యూ. అది ఎట్లా తెలుస్తుంది అంటే నువ్వు ఆల్రెడీ ఇక్కడ మనం వెయిట్ ఆఫ్ మ్యాసనరీ అని చేసినాం. అంటే మ్యాసనరీ అంటే 1 ప్లస్ 2 ప్లస్ 3 అన్నట్టు. ఈ 3 కలిపితే ఇంత వచ్చింది. W1 ప్లస్ W2 ప్లస్ W3 ఆల్రెడీ తెలుసు. W4 సపరేట్ 576 ఉంది. ఈ రెండు యాడ్ చేస్తే టోటల్ W వస్తుంది. అది W ఇక్కడ. ఇప్పుడు ఓన్లీ ఎక్స్ బార్ కావాలంటే ఏం చేయాలి, ఇక్కడ అంతా టోటల్ చేసిన వాల్యూకి డివైడెడ్ బై ఈ 1526 డివైడ్ చేయాలి. అట్లా ఎక్స్ బార్ వస్తుంది. సో ఇట్లా నీకు ఎక్స్ బార్ ఒక్కదానికే కొంచెం లెంతీ ప్రాసెస్ ఉంటుంది ఈ పర్టికులర్ ప్రాబ్లంకి. మిగతా అంతా సేమే ఉంటుంది. ఇంకొక దగ్గర మాట్లాడి అది చూద్దాం. పీ సేమే కదా, ω/h² పెట్టు. W అంటే ఈ మొత్తం W యాడ్ చేయాలని చెప్పిన. ఎక్స్ బార్ కి కొంచెం లెంతీ ప్రాసెస్ ఉంటుంది. తర్వాత Z కి మళ్ళీ సేమే, ఎక్స్ బార్ ప్లస్ p/w ఇంటూ h/3 ఈ సేమే. తర్వాత ఇక్కడ p మాక్సిమం అంటే w/b కదా. ఈ W అంటే ఓన్లీ W కాదు, మొత్తం W అంటే ఈ 15,826 తీసుకోవాలి. ఈ W తీసుకోవద్దు, అది కన్ఫ్యూజ్ కాకు. ఎందుకంటే ఇలా ఓన్లీ W 3 వరకే ఉంటాయి, మనం 4 దాకా తీసుకోవాలి. కాబట్టి మొత్తం వెయిట్ ఉన్నది 15,826 ఉన్నది తీసుకోవాలి అంతే. అదొకటే చేంజ్. అది కనుక W అనుకుంటే అప్పుడు సేమే ఉంటుంది. ఎక్స్ బార్ దగ్గరనే మారుతుంది. అర్థమైందా? సో నీకు లాంగ్ క్వశ్చన్ కింద 2 ప్రాబ్లమ్స్ వస్తే ఖచ్చితంగా ఒకటి ఇట్లాంటిదే వస్తుంది. కాబట్టి దీన్ని బాగా నేర్చుకో. సో దీంతో మనకు డ్యామ్స్ లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. ఇంతకంటే టఫ్ ఏముండవు. ఇక కావాలంటే చూడు నంబర్ 15 చూడు. 15 మళ్ళీ ఇట్లనే ఇచ్చిండు. ఈసారి వాటర్ ఫుల్ ఉన్నాయి అంతే. మళ్ళీ సేమ్ మ్యాసనరీ వెయిట్ సపరేట్ గా, వాటర్ కాలం వెయిట్ సపరేట్ గా రెండింటిని కలుపుతాడు. W1 W2 W3 x1 x2 x3 x బార్ కనుక్కుంటారు. తర్వాత P వాల్యూ, తర్వాత Z వాల్యూ, ఈ వాల్యూ, తర్వాత స్ట్రెస్ వాల్యూ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఇది రిటైనింగ్ వాళ్ళు. ఇక రిటైనింగ్ వాళ్ళు మనం ఇంకా డిస్కస్ చేయలే. బెటర్ నెక్స్ట్ క్లాస్ లో చూసుకున్నాం. రిటైనింగ్ వాల్స్ అన్ని కొంచెం సేమ్ ఉంటుంది. చూడు రిటైనింగ్ వాల్స్ కూడా ఫార్ములాస్ చూస్తే చూడు, ఇది రిటైనింగ్ వాల్ కదా. రిటైనింగ్ వాళ్ళ కూడా W ఉంది, P ఎక్స్ బార్ ఉంది, P ఉంటుంది, తర్వాత Z ఉంటుంది, అవే ఉంటాయి. కొంచెం మారుతుంది. ఆ కొంచెం నేను చెప్తా కానీ ఇక ఈ రోజు హెవీ అయిపోయింది. రేపటి క్లాస్ తర్వాత క్లాస్ లో చూద్దాం. కానీ ఒకటి నేను వింటే సరిపోదు, నువ్వు నేను ఎంత చెప్తున్నా దానికి 10 రెట్లు ఎక్కువ కష్టపడాలి. అన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలి. ఇవి కాకుండా నీకు ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్లు కలెక్ట్ చేయి. మోస్ట్ ఇంపార్టెంట్. ఏదైనా ఎగ్జామ్ పాస్ కావాలంటే ఆ ఫస్ట్ చేయాల్సిందంటే ఆ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లు నీకంటే ముందు లేదా నువ్వు రాసినప్పుడు ఇప్పుడు ఒకసారి 2 సార్లు రాసి ఉంటావు, ఆ పేపర్లు కలెక్ట్ చేసుకో. మీ సీనియర్స్ రేపు అంత ముందు పేపర్లు కలెక్ట్ చేసుకో. ఎన్నిసార్లు ఎట్లా వస్తుంది అవన్నీ ఇప్పుడు నువ్వు సాల్వ్ చేయి. ఇప్పుడు నేర్చుకున్న టాపిక్ వరకే చేయి. ఇప్పుడు డ్యామ్ నేర్చుకున్నావు కదా,
అన్ని పేపర్ ఒక 5 పేపర్లు Hmm. దొరికినాయి అనుకో, 5 పేపర్లోంచి ఓన్లీ డ్యామ్స్ ప్రాబ్లమ్స్, థియరీ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయగలుగుతున్నావా లేదా. నిజంగా నువ్వు 5 పేపర్ల నుంచి 5 చేయగలుగుతున్నావు అనుకో, ఎస్ యూఆర్ కాన్ఫిడెంట్, నువ్వు ఖచ్చితంగా రేపు ఎగ్జామ్లో ఇట్లా వస్తే నువ్వు పక్కా ఆన్సర్ చేస్తావు అన్నట్టు పాస్ అవుతావు అన్నట్టు. అట్లా ఉండాలి ప్రాక్టీస్ అంటే. అవును. టాపిక్ నేర్చుకోవాలి, చూడకుండా రాయాలి, ఫార్ములాస్ బై చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, చాప్టర్ వెనకాల ఉన్న క్వశ్చన్స్ అన్ని చేయాలి. తర్వాత ఎండ్ ఎగ్జామ్లో ఇంతకుముందు ప్రీవియస్ పేపర్స్ కొన్ని తీసుకొని అవి సాల్వ్ చేయాలి, అప్పుడు అది కంప్లీట్ అయినట్టు. అట్లా స్టెప్ బై స్టెప్ పోవాలి. సో నేను రేపు రిటర్నింగ్ వాళ్ళు చెప్పే లోపల నువ్వు డ్యామ్స్ అన్ని ప్రాబ్లమ్స్ చేయాలి వెనకాల అన్ని, అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఓకే ఉంటే క్వశ్చన్ పేపర్ నుంచి కూడా చేయి. ఓకేనా? ఓకే అన్న. రైట్. అవును. ఇంకేమైనా డౌట్ ఉంటే లేదన్న. సరే మరి. రైట్. ఇది నేను రైట్, గుడ్ రికార్డ్ నైట్. చేసిన యూట్యూబ్లో పెడతా, నీకు లింక్ పెడతా తీసుకో. అవును, రికార్డ్ చేసిన. రికార్డ్ ఎప్పటికప్పుడు అయితేనే ఉంటుంది. చేసిన నేను కూడా అంటున్నా. నువ్వు చేస్తే ఓకే. నీకు ఆడియో వీడియో అన్నీ వస్తాయా? వస్తాను. ఫోన్లో రికార్డ్ చేస్తే ఓన్లీ ఆడియో వీడియో ఒకటే వస్తుంది అనుకుంటున్నా. ఆడియో కూడా వస్తుందన్న. వస్తుందా? హెడ్ ఫోన్స్ పెడితే రావట్లేదు, హెడ్ ఫోన్స్ తీసేసిన నేను. ఓకే ఓకే, అయినా కూడా రాదనుకుంటున్నాను, నేను ట్రై చేసిన అట్లా. సరేలే, వస్తే మంచిదే. ఓకే మరి. రైట్ రైట్. సరే.